మలయాళ సైన్స్ ఫిక్షన్ సినిమా లోక తెలుగులో కొత్త లోకగా రిలీజ్ కాగా ఊహించని ట్విస్ట్ తో థియేటర్లలో షోలు రద్దయ్యాయి. కళ్యాణి ప్రియదర్శి నెస్ల నటించిన ఈ చిత్రం ఎందుకు ఆగిపోయింది? పూర్తి డీటెయిల్స్ చూద్దాం. మలయాళంలో సంచలన విజయం సాధించిన లోకా చిత్రం తెలుగులో కొత్త లోకగా సితారా ఎంటర్టైన్మెంట్స్ ద్వారా విడుదల కావాల్సి ఉంది. దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో దామణి కరుణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సైఫై యాక్షన్ డ్రామా మలయాళంలో ఆగస్టు 28న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. కళ్యాణి ప్రియదర్శి లీడ్ రోల్లో నెస్లన్ కీలక పాత్రలో నటించారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 29న షెడ్యూల్ మార్నింగ్ షోలు ఊహించని కారణాలతో రద్దయ్యాయి. టెక్నికల్ ఇష్యూస్, డిస్ట్రిబ్యూషన్ సమస్యలు లేదా థియేటర్ బుకింగ్లలో గందరగోళం కారణమని టాక్. మేకర్స్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఈ ఘటన అభిమానులను నిరాశపరిచింది. త్వరలో కొత్త షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఒక లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి. బిగ్ బాస్ ఫేమ్ దీక్షా పంత్ సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై బోల్డ్ కామెంట్స్ చేశారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏం చెప్పారు? ఎందుకు ఇంత చర్చ? పూర్తి వివరాలు చూద్దాం. బిగ్ బాస్ తెలుగు సీజన్ 1లో గుర్తింపు పొందిన దీక్షా పంత్ వరుడు, రచ్చ, గోపాల గోపాల చిత్రాలతో టాలీవుడ్ లో నటించారు. గత 8 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె తాజా ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఒత్తిడి ఎదుర్కొన్నానని, అయితే రాజీ పడలేదని తెలిపారు. ఇద్దరి సమ్మతితో జరిగితే తప్పులేదని, కానీ తాను అలాంటి ఒప్పందాలకు దూరంగా ఉన్నానని చెప్పారు. ఈ కారణంగానే కొన్ని అవకాశాలు కోల్పోయానని వెల్లడించారు. ప్రస్తుతం మోడలింగ్ పై ఫోకస్ చేస్తున్న దీక్ష సినిమాల్లో పూర్తి సక్సెస్ సాధించలేకపోయానని చెప్పుకొచ్చారు. ఆమె బోల్డ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ప్రీ సేల్స్ లో సంచలనం సృష్టించింది. అమెరికాలో టికెట్ అమ్మకాలతో రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ హైప్ ఎందుకు? ఏ రికార్డులు బ్రేక్ అవుతున్నాయి? పూర్తి డీటెయిల్స్ చూద్దాం. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా అమెరికా ప్రీమియర్ టికెట్ సేల్స్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. ఆగస్టు 27, 2025న టికెట్ అమ్మకాలు ప్రారంభమై 24 గంటల్లో 82K సాధించి ఆ తర్వాత 300K మార్కును దాటింది. 46 షోల నుంచి 2.8K టికెట్లు అమ్ముడవగా స్టాండర్డ్ షోలకు 25, XD/PLF షోలకు 30 ధర నిర్ణయించారు. ఈ వేగంతో RRR, కల్కి, 2898 AD, పుష్ప 2 లాంటి చిత్రాల రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఇమ్రాన్ హిష్మీ విలన్ గా కనిపించనున్నారు. రిలీజ్ కి 4 వారాల ముందే ఈ హైప్ బాక్సాఫీస్ పై ఓజీ ఆధిపత్యాన్ని సూచిస్తోంది.